అంతేగాని మీరు అన్నట్టు వార్ జోన్లు ఇట్లా అట్లా గౌతమ్ సినిమానే ద ఎండ్ ఆఫ్ ది డే విజయ్ గారు చెప్పింది కరెక్ట్. జెర్సీ తీసిన గౌతమ్ కింగ్డమ్ ఇది. సో నేను ఎందుకు మళ్ళీ స్పెసిఫిక్గా ఇది చెప్తున్నానంటే ఐ డోంట్ వాంట్ ఆడియన్స్ టు ఆల్సో టు కమ్ టు ద థియేటర్స్ విత్ రాంగ్ ఎక్స్పెక్టేషన్. నేను ట్రైలర్లో కూడా అందరూ ఎందుకు కథ ఓపెన్ చేస్తున్నాం అని అడిగితే కూడా మేము కథ ఓపెన్ చేసేయడానికి కారణం అదే. ఆడియన్స్ ఆ థియేటర్లోకి వచ్చేప్పటికి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఏం చూస్తానికి వస్తున్నారు అని. సో ట్రైలర్లో ఏమైతే కథ చెప్పామో యాస్టీస్గా కథ సినిమా కథ అదే. మళ్ళీ అదే స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చెప్తున్నాను క్లియర్ కట్గా. ఇది జెర్సీ గౌతమ్ కింగ్డమ్ సినిమా ఇది. విజయ్ గారు ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలన్న ప్రెషర్ మీ షోల్డర్స్ మీద ఉంది సార్ ఈ సినిమా చేస్తున్నప్పుడు? కానీ ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది, ప్రెషర్ తప్పదు, కానీ ఎవరికి లేదు ప్రెషర్. నాకు సినిమా పర్ఫామ్ చేయాలి, మా ప్రొడ్యూసర్ ఇంత డబ్బులు పెట్టిండు, ఆయనకు డబ్బులు రావాలి, డిస్ట్రిబ్యూటర్లు కొంటుండ్రు, ఆడియన్స్ మనకి ఇంత ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళు ఆ రోజు ఇట్లా బుకింగ్స్ ఇట్లా చూసి వాళ్ళు రేపు వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలిరా, తృప్తిగా బయటికి రావాలి అన్న, మనం కొడుతున్నాం అంటే అరే నిజంగా కొట్టాలిరా మనం అని ఉంటుంది. కానీ బట్ ప్రెషర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇట్స్ ఓకే. అంటే నాకు సినిమా పర్ఫామ్ చేయాలని ప్రెషర్, చాలామందికి రెంట్లు కట్టాలనే ప్రెషర్, ఆఫీస్లో సీనియర్ల ప్రెషర్, కొడుకు మంచిగా చదువుకోవాలని ప్రెషర్. సో అందరికీ ఎవ్రీబడి ఇన్ దేర్ లైఫ్ ఇస్ డీలింగ్ విత్ ప్రెషర్స్ ఆఫ్ డిఫరెంట్ సార్ట్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. అండ్ ఎస్, ఫర్ మీ ఐ రియలీ వాంట్ ద ఫిల్మ్ టు పర్ఫామ్. భాగ్యశ్రీ హాయ్ అండి. సో ఈ కింగ్డమ్లో ఈ క్వీన్ ఏం చేయబోతుంది? వాట్స్ గోయింగ్ టు ద క్వీన్? సో ఇట్స్ అ వెరీ important role for the film, I would say, and the character's name is Madhu, and that's all I can reveal right now, but I'm expecting all of you to come on the 31st and see these glimpses and be excited for it. Gautam sir obviously make sure that every female has a very important role in all of his films, so that's what expected. Yeah. What can we expect from you this? Right, I think you've seen me doing a glamorous role. This will be a girl next door, Gautam's serious kind of a role. Yes, and a sincere performance. Thank you, Vijay. What was the challenging for you, playing the role in this kingdom? Challenging, I mean, I think all of us performed as a team, you know, like Vijay was very kind. We were all discussing the scenes. So it was very easy as, you know, being with Vijay because he would make sure I'm comfortable, and all of us did exactly what Gautam sir wanted in the scene. He was very clear. He had a lot of clarity. So challenges, I wouldn't say, but definitely it was a very exciting experience. Vijay garu ikkada మీ ఫోటోని ఒక ఆర్టికల్గా వేయమని చెప్పి ప్రశ్న అడిగిన మీరే మిమ్మల్ని ఇంటర్వ్యూస్ మీడియా వాళ్ళు అడిగే రేంజ్కి వెళ్ళిపోయారు. ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేనంత ఖాళీ కూడా మీకు ఉండట్లేదు. అయితే ఈ రేంజ్కి వస్తానని, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్తో ఒక కింగ్డమ్ని మీకు మీరే అరేంజ్ చేసుకుంటారని, ఈ స్థాయికి వస్తానని మీరు అనుకున్నారా స్టార్టింగ్ డేస్లో? ఏదో పెద్ద కావాలి, పేరు సంపాదించాలి, డబ్బులు చేసుకోవాలి, అందరు రెస్పెక్ట్ పొందాలని అయితే ఉండే. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. జస్ట్ పెద్ద కావాలరా, పేరు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, ఇదైతే ఫిక్స్ అయిపోయినా. అది ఇలా ఉంటుంది. ఇది జర్నీలో మనం వి ఫైండ్ అవుట్ యాజ్ వి గో. ఎవ్రీ ఫిల్మ్ ఓపెన్స్ న్యూ ఆపర్చునిటీస్, ఎవ్రీ డే ఇస్ న్యూ. నేను తీసుకునే ప్రతి డెసిషన్, టుడే ద డెసిషన్ ఐ టేక్ విల్ షేప్ ద నెక్స్ట్ 10 years ఆఫ్ మై లైఫ్. సో తీసుకుంటున్న ఆన్ ద గో తీసుకుంటున్న డెసిషన్స్ ఇవి. బట్ ద గోల్ సినిమాలు చేయాలని ఇష్టం, హ్యాపీగా ఉండాలని ఇష్టం, చేస్తున్నది. సో ఇప్పుడు కింగ్డమ్ విషయంలో హిట్ కొట్టాలి అని చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు.
అంటే ఎక్స్పెక్టేషన్ ఎవరికన్నా ఉంటుంది. బట్ మొన్న సినిమా చూసిన హరిహర వీరమల్లు సినిమాకి వచ్చినా కూడా డిప్యూటీ సీఎం రేంజ్లో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చి తన మూవీని తనే నిలబెట్టుకునే పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇండస్ట్రీలో అయితే ఎవరైనా సరే కలెక్షన్స్ రావాలనే చూస్తున్నారు, ఎందుకంటే నిర్మాతకు నష్టం లేకుండా. ఇప్పుడు మీరు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నారు. ఇది కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, లేకపోతే మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యాన్స్, మిమ్మల్ని ఇష్టపడుతున్న ఫ్యాన్స్కి ఒక ట్రీట్ ఇవ్వాలనా? ఏ సినిమా అయినా డైరెక్టర్ కథ రాసినప్పటి నుంచి, యాక్టర్ ఒప్పుకున్నప్పటి నుంచి ఒకటే గోల్ ఉంటుంది, జనాలు ఎంజాయ్ చేయాలని. అది ఒకటే ఆడియన్స్, మన ఆడియన్స్, దట్ ఈస్ ద సింగిల్ గోల్. అది అచీవ్ అయినామంటే అందరు హ్యాపీ ఉంటారు, డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది. సో నోబడీ థింక్స్ అబౌట్ ఎనీ అదర్ వే అరౌండ్. ప్రతిసారి గోల్ ఆడియన్స్ మన సినిమా ఎంజాయ్ చేయాలరా, అదొక్కటే ఉంటుంది ఆల్వేస్. వంశీ గారు ఓకే. యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడుతూ పిఆర్ఓ వ్యవస్థ మీద మాట్లాడారు కదా, పిఆర్ఓలు బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు అని చెప్పి. అయితే కొంతమంది పిఆర్ఓలకి ఈ విషయంలో కోపం వచ్చింది, ఎందుకంటే ఎవరో పర్టికులర్గా వాళ్ళ గురించి చెప్పకుండా అందరినీ ఒక పిఆర్ఓ టోటల్ వ్యవస్థను అన్నారు అని చెప్పి. పర్టికులర్గా ఎవరైనా ఉన్నారని మీరు చెప్పాలనుకుంటున్నారా? ఆ రోజు ఆ ఇంటర్వ్యూ అడిగిన అతను అయితే మాత్రం మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగిన ఆయన తిరిగి ఆ క్వశ్చన్ వేయలేదు, పర్టికులర్గా చెప్పండి ఆ నేమ్స్ అని చెప్పి. మీరేమన్నా దాని గురించి ఓపెన్ అవ్వాలనుకుంటున్నారా? లేదండి, కింగ్డమ్ గురించి చెప్తే నేను దేని గురించి ఓపెన్ అవ్వాలనుకోవట్లేదు.